స్తోత్రములు అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం వాక్యం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడండి? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొద్ద మనము మోకరించి ప్రార్థన చేసేవారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో మోకరించి మన విచారములన్నిటినీ, మనకేం కావాలో, మనకేం అవసరమో అవన్నీ దేవుని సన్నిధిలో మనం అడగవలసిన వారమై ఉన్నాం. మనకు కలిగిన భయములన్నిటిలో నుండి కూడా ఆయన మనల్ని తప్పించే దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, చూచుచున్న దేవుడు. ఆయన యొద్ద మనము విచారణ చేసేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మోకరించే వారముగా ఉండాలి. ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, సమాధానం చెప్పే దేవుడు. మనుషులైనా ఒక్కొక్కసారి మన మాటలకి సమాధానం చెప్పలేకపోవచ్చు, ఎవరు మనల్ని పట్టించుకోలేకపోవచ్చు, కానీ దేవుడు మనకి ఉత్తరం ఇచ్చే దేవుడు. 6వ వచనం చూడండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడంట. మన శ్రమలన్నిటిలో నుండి మనల్ని రక్షించే యేసుక్రీస్తు ప్రభువారు. మనకి కలిగిన భయములన్నిటిలో నుండి మనల్ని తప్పించే దేవుడు ఆయన. ఎటువంటి భయమైనా కానివ్వండి, ఆరోగ్యం బాగోలేదని భయపడుతున్నామేమో, లేకపోతే కుటుంబం కొరకు భయము, తల్లిదండ్రుల కొరకు భయం, బిడ్డల కొరకు భయపడుతున్నామేమో, ఎటువంటి భయాల్లో నుండి అయినా సరే మనల్ని ఆయన తప్పించే దేవుడు, రక్షించే దేవుడు, చూచుచున్న దేవుడు. నాకు కలిగిన దావీదుకు అనేక భయములు కలిగినవంటండి. దావీదుకి ఎన్నో భయాల నుంచి దేవుడు రక్షించాడు, తప్పించాడు. గొప్ప దేవుడు, కరుణామయుడు, దయామయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దావీదును విడిపించిన దేవుడు మనల్ని కూడా ప్రతి భయంలో నుండి విడిపిస్తాడు. మనల్ని కూడా తప్పించే దేవుడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు. మన శ్రమలన్నిటిలో నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు.